సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా కాలేజీలు మారొద్దని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. 6 నెలల ఎన్నికల్లోనే గడిచిపోయిందని ఇప్పుడిప్పుడే పాలనపై దృష్టి పెట్టామన్నారు. జేఎన్టీయూలో ఇంజనీరింగ్ విద్యపై ఇంటరాక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చేశామని అలసత్వం వద్దని పార్టీ ముఖ్య నాయకులకు చంద్రబాబు సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. పార్టీ నేతలు దాడులకు పాల్పడవద్దని, వైసీపీ నేతలు చేసిన తప్పులు మనం కూడా చేస్తే వారికి మనకు తేడా ఉండదని అన్నారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. నిరుద్యోగుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందన్నారు. ఒక్కో పరీక్షకు మధ్య నెల రోజుల గ్యాప్ ఇవ్వాలని కోరారు. దీనిపై రేవంత్ సర్కార్ అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామన్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. గంజాయి అక్రమ రవాణా సమాచారం కోసం ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్తో పాటు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ని పూర్తి స్థాయిలో అడ్డుకుంటామన్నారు. త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. రెచ్చగొట్టడం వల్లే రాజనీతి ప్రయోగించాల్సి వచ్చిందని మంత్రులన్నారు. పార్టీ ఫిరాయింపులపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆరోపణల్ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్నారు. అక్కడ ఉండలేకే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. బీజేపీకి సొంత మెజారిటీ వస్తే ఏపీకి ఏమీ రాకపోయేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీని గెలిపించిన ఏపీ ప్రజలు అదృష్టవంతులని చెప్పారు. విభజన చట్ట ప్రకారం బయ్యారం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నారు వినోద్. బీఆర్ఎస్ కి మరొక షాక్. తాజాగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. అరికెపూడి గాంధీతో పాటుగా పలువురు కార్పొరేటర్స్ కూడా కాంగ్రెస్ లో చేరారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చెప్పారు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. కార్యకర్తలు శ్రేయోభిలాషులతో చర్చించారని, వారి సూచనలతోనే పార్టీ మారుతున్నట్టు స్పష్టం చేశారు ఎమ్మెల్యే గాంధీ. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.